ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క ఘనమైన నామములో మరొకసారి ప్రభు యొక్క పాదాల దగ్గరికి మనలందరినీ సమకూర్చిన దేవునికి ఎంతైనా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే కూడి వచ్చిన మీకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రోజున దేవుడు ఒక గంభీరమైన అంశం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ఏంటా అంశము అంటే బీదలు. లోకంలోని ధనవంతుల్ని బేదల్ని కలుగజేసిన వాడు దేవుడే. ధనవంతులను దీవించిన వాడు దేవుడే. బేదల్ని అక్కడే ఉంచినవాడు దేవుడే. అందరినీ ధనవంతులుగానే చేయొచ్చు కదా, కానీ అలా లేదు. మరి అందులో బేదలు కూడా ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే ఆ విషయాలు, కొన్ని విషయాలు బైబిల్లోని ఏం చెప్తున్నదో మరి దాన్ని బట్టి మనం గ్రహించుకుందాం. ఒకసారి ఒక తండ్రి, ఒక కొడుకు మరి లోకంలోని ఉన్న గొప్ప గొప్ప అందాలను చూడడానికి టూర్ వెళ్ళారంట. కొండల్ని చూస్తున్నారు, మంచు కొండల్ని చూస్తున్నారు, లోయల్ని చూస్తున్నారు, మరి తాజ్మహల్ లాంటి ప్రదేశాలకు వెళ్తున్నారు, మరి అనేక స్థలాలకి వెళ్తున్నారు. వెళ్ళి అన్నిటినీ చక్కగాను వీక్షిస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. ఆ స్థలాల్లోని కొన్ని స్థలాల్లో మరి అందులోని బేదవారైన వారు కూడా ఉన్నారు. వాళ్ళు అక్కడ మరి యాచిస్తూ, మరి వారు వెళ్తున్న మార్గాల్లోని వారి వెంట పడుతూ అడుక్కుంటూ ఉన్నారు. అప్పుడు ఆ చిన్న బాబుకి ఒక అనుమానం వచ్చిందంట. డాడీ, ఇంత గొప్ప ప్రపంచంలో ఇన్ని గొప్ప గొప్ప సంగతులు ఉంచిన దేవుడు అందరినీ ధనవంతులుగా చేయొచ్చు కదా, అందరినీ భాగ్యవంతులుగా చేయొచ్చు కదా, మరి ఈ పేదల్ని ఎందుకు ఉంచాడు, ఇలాగెందుకు ఉంచాడు? ఇప్పుడు అడుక్కోవడం ఏంటో, వాళ్ళ ఆకలి బాధలు ఏంటో అది చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు అని అడిగాడంట వాళ్ళ నాన్నగారిని. అయితే వాళ్ళ నాన్నగారు చెప్పారంట, నాయనా, వాళ్ళు ఎందుకు ఉంచారు అంటే మన వల్ల వాళ్ళకి ఏ లాభము లేదు, కానీ వాళ్ళ వల్లే మనకి లాభము అన్నాడంట వాళ్ళ నాన్నగారు. అదేంటి డాడీ, మనమే కదా వాళ్ళకి ఇవ్వాల్సింది, వాళ్ళు మనకేమి ఇస్తారు అని అడిగాడంట. వాళ్ళు మనకేమి ఇస్తారు అని అంటే చాలా గొప్ప సంగతులు ఉన్నాయ్యా అంటూ ఈ సంగతుల్ని చెప్పాడంట. మొదటిగా సామెతల గ్రంథము 14వ సామెత 21వ వచనం. దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలను కటాక్షించేవాడు ఎవరంట? ధన్యుడు అంటే దీనికి పర్యాయ పదాలు ఆశీర్వదించబడినవాడు, లేక దేవుని చేత దీవించబడినవాడు అని మరి ఉన్నాయి. అదృష్టవంతుడు అని కూడా ఉంది. మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే బీదలను కటాక్షించువాడు ధన్యుడంట. ఎందుకునంటే ఆ పైన రాస్తాడు, దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు. దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యంగా ఉంటాడంట. అందుకనే దరిద్రం లేక పేదరికం లేదా లేమితనం ఇది ఏదైతే ఉన్నదో వాళ్ళని చాలామంది తప్పించుకొని తిరగాలని చూస్తూ ఉంటారు, వాళ్ళని దూరంగా పెట్టాలని చూస్తూ ఉంటారు, వాళ్ళని పలకరిస్తే ఏ సహాయం అడుగుతారో అని భయపడతా ఉంటారు. కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తన పొరుగు వారిని తిరస్కరించేవాడు, పాపము చేయవాడు, బీదలను కటాక్షించేవాడు మాత్రము ధన్యుడంట. ఈ రోజున నీ కంటి ముందు అనేకమైన బేదలు లోకమంతా కనబడతారు. అందరికీ ఇచ్చేటంత స్తోమత మనకి ఉండకపోవచ్చు, ఇవ్వగలిగే స్తోమత ఉండకపోవచ్చు, కానీ ఏదైనా ఒక్క కుటుంబానికో ఒక్క మనిషికో ఇవ్వగలవు నువ్వు. అందుకని దేవుడు అంటాడు, వారిని కనికరించేవారు ధన్యులు, దేవుని చేత దీవించబడిన వారు అలాగా దీవించాలని ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయములో దేవుడు మాట్లాడుతున్నాడు. బీదలు దేశములో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు, దీనులకు, బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. చెప్పుచున్నాను అనలేదండి, ఆజ్ఞాపించుచున్నాను. ఇది ఆజ్ఞ. దేవుని యొక్క వాక్యంలోని
మరొకసారి చూడండి, బేదలు దేశములో ఉండక మానరు. దేశంలో బేదలు ఉంటారండి, ఖచ్చితంగా ఉంటారు. అయితే అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యంగా నీ చెయ్యి చాపవలను. ఎప్పుడైతే అవశ్యముగా ఖచ్చితంగా చేయాలిది అని దేవుడు చెప్తున్నాడు, ఆ పని కానీ నువ్వు చేసినట్లయితే ఇందాక చెప్పుకున్నాం చూడండి, నువ్వు ధన్యుడు అయిపోతావు. మరి దేవుని దగ్గర దేవుడు నీకు ఎందుకు అంత ధనం ఇచ్చాడు అంటే, తిమోతి పత్రికలో 6వ అధ్యాయములో ఆ మాటను స్పష్టంగా భక్తుడైన అపోస్తుడైన పౌలు గారు మరి రాయడం మనం చూస్తూ ఉన్నాం. తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకును సమస్తమును ధారాళంగా దయచేసిన దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుచున్నాను. రెండవది, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తం. దేనికంట? వాస్తవమైన జీవము సంపాదించుకొను నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది కొరకు తమ కొరకు వేసుకొనిచ్చు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని మరలా ఇక్కడ అంటున్నాడు, వారికి ఆజ్ఞాపించుము వింటున్నారండి. ఈ కాలంలో నువ్వు ఏదైతే విత్తుతున్నావో దేవుని దగ్గర, ఎవరికైతే నువ్వు చెయ్యి చాపుతున్నావో ఆ చాపబడుతున్న చెయ్యి మరి చూసినట్లయితే అది ఊరకనే పోవట్లేదు, నీకు నష్టం కలిగించట్లేదు, నీకు కష్టం రానివ్వట్లేదు. కనుక వచ్చే భవిష్యత్తులో మరి మంచి పునాది ఇక్కడ కాదు, పరలోకంలో. మరి ఇక్కడ కూడాను దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మరి భవిష్యత్తులోని మంచి పునాది వేసుకోవడానికి దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు అని అంటే, నీ మనసు చూసి ఇచ్చాడు. నువ్వు ఇచ్చేవాడవని ఇచ్చాడు, దాచుకునేవాడవని ఇవ్వలేదు. ఒక్కొక్కరు చాలా మంచోళ్ళు ఉంటారు, ఏదో అంటారు కదా లోకంలోని, ఎంగిలి చేతితో కాకిని కూడా తరమురంట వాళ్ళు. ఎందుకంటే పో అని అంటప్పుడు ఈ చేతికి ఉన్న కొన్ని మెతుకులు అలాగ వెళ్ళి అక్కడ పడితే ఆ కాకి ఎక్కడ తింటదో అన్న తలంపంట వాళ్ళకి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నీ దేశములో దీనులు, నీ సహోదరులలో ఒకవేళ ఉంటే పేదలు, వారికి అవశ్యముగా అంటే ఖచ్చితముగా నీ చేయి చాపాలి. చూడండి, ఇదే ద్వితీయోపదేశ కాండములో 5వ వచనము ఎంత చక్కటి మాట. కావున నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినిన యెడల బీదలు ఉండరు నీ దేశంలో. అంతే కదా, బీదలు ఉండరు. ఎందుకంటే నువ్వు ఇస్తావు కాబట్టి అవతలోడు కూడా బాగుంటాడు, అవతలోడు కూడా దీవించబడతాడు. ఎక్కడికక్కడే దాచుకుంటే ఎదుటోడు ఎక్కడ దీవించబడతాడు? అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అలా కానీ నేను చెప్పినట్లుగా నువ్వు వింటే నీ దేశంలోని బేదలు ఉండరు, అందరూ దీవించబడతారు, అందరికీ సమానంగా వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక కమ్యూనిస్ట్ పద్ధతి, సోషలిజం అన్నమాట. ధనవంతుల దగ్గర తీసుకెళ్లి పేదలకు ఇవ్వడం దేవుడు చేస్తున్న పని ఇక్కడ ఈ మాట ద్వారా. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. ఇదిగో రెండవ మాట చూడండి, సామెతల గ్రంథము 28వ సామెత 27వ వచనములో ప్రభు యొక్క వాక్యము ఇలా చెప్తుంది, బీదలకిచ్చువానికి లేమి కలగదు, కన్నులు మూసుకొని వారికి బహుశాపములు కలుగును. బీదలకి ఇస్తే ఏదో తగ్గిపోతుంది అనుకుంటాం మనం, కానీ తగ్గిపోదంట. లేమి కలగదు, అసలు ఏ లేమి నీకు రాదంట. ఒక దగ్గర ఉంటుంది కదా ఈ మాట, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. దేవుడు ఉన్న దగ్గర ఎలాగైతే లేమి కొదువ ఉండదో అలాగనే బేదలకి ఇచ్చేవాడికి కూడా లేమి కలగదంట. ఈ రోజున దేవుడు అంటాడు, కళ్ళు మూసుకున్న వానికి శాపములు కలుగును. అవతలాడు అయ్యా 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 అని అంటే అది వినిపించకుండా కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని నువ్వు తప్పించుకొని వెళ్ళిపోయినట్లయితే దేవుడు అంటాడు శాపము కలుగుతుంది అంటండి. శాపం అనగా ఎప్పుడైతే
నీవు కూడా నీ పరిస్థితుల్లో నీవు కూడా దేవుణ్ణి ఇలాగే అర్థించినప్పుడు, ఇలాగే అడుక్కున్నప్పుడు, అంటగా బైబిల్ భాషలో యాచించినప్పుడు, యాచనలు బైబిల్లో ఉన్నాయి. మరి యాచించినప్పుడు దేవుడు కూడా కళ్ళు మూసుకుంటాడు, వినబడదు ఆయనకి కూడా, చూడడు ఆయన కూడా. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మేలు లేమి కలగదు. మరి చూసినట్లయితే ఒక ఆయన వచ్చాడంట యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర, చక్కగా మోకరించాడంట, నమస్కరించాడంట. తర్వాత లేచి ఆయనను ఒక ప్రశ్న వేశాడంట. ఏమని? నిత్య జీవమునకు వారసుడు అవడానికి నేనేం చేయాలి అని అడిగాడంట. ఇవన్నీ మార్కు సువార్త 10వ అధ్యాయంలోని ఉంటాయి, 17వ వచనం దగ్గర నుండి. అడిగినప్పుడు ప్రభు చెప్పారంట, అయ్యో నన్ను అడుగుతావేంటయ్యా, నీ దగ్గర బైబిల్ ఉంది కదా, ధర్మశాస్త్రం ఉంది కదా, మరి దాన్ని చదువు, అందులో ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞలు పాటించు, ప్రభుకి విధేయుడిగా ఉండు అని చెప్పారంట ప్రభు. అప్పుడు ఆయన అలాగే ప్రభువా అనాలి కదా, అలాగనలేదు. ఏమంటున్నాడంటే చాలా గొప్ప నీతిమంతుడిని అని బిల్డప్ ఇస్తున్నాడు. అక్కడ ఇస్తూ ఏమన్నాడంటే, అయ్యా నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నాను అయ్యా ఈ పనులన్నీ అని అంటున్నాడు. ఎప్పటి నుంచి చేస్తున్నాడంట? చిన్నప్పటి నుంచే చేస్తున్నాను, బాల్య దినంలో నుండే నేను చేస్తున్నాను అన్నాడు. ప్రభు అన్నారు, ఒక్కసారి అప్పటి వరకు ఆయన మీద సంపూర్ణమైన దృష్టి పెట్టలేదేమో అని నేను అనుకుంటున్నాను. మరి ఏమనుకుంటా, ఒక్కసారి చూశారంట ఆయన వైపు చూసి, నీకు ఒకటి కొదువుగా ఉంది అన్నారంట. నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వేం చేయాలంటే నీకు కలిగినదంతా అమ్మి బీదలకి ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నారంట ప్రభు. అతను ధనవంతుడంట, బాగా ధనవంతుడంట. అందుకని ఆ మాట విని ముఖము చిన్నబుచ్చుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడంట. అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, బేదలకు ఇచ్చినంత మాత్రం మనకేం తగ్గదు, బేదలకు ఇచ్చినంత మాత్రం తగ్గదు. ఇగో అదే మాట లూకా సువార్తలోని 18వ అధ్యాయంలోని ప్రభు భలే రాయించారు. లూకా సువార్త 18వ అధ్యాయము 22వ వచనము చదువుతుందాం. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుము, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. నీకున్నదంతా పరలోకంలో బీదలకి అమ్మేసి, అప్పుడు ఇక్కడ అమ్మేసి ఇక్కడ ఏదైతే పంచావో అది పోయినట్టు కాదు. అది ఎక్కడ డిపాజిట్ అయిందంటే పరలోకంలో డిపాజిట్ అయిపోయింది. అక్కడ ఉంటుంది నీ ధనం. నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నేను పరలోకానికి తీసుకెళ్ళిపోతాను. నువ్వు అదే అడిగావు కదా, నిత్య జీవానికి వారసుడు అవడానికి నేనేం చేయాలని అడిగావు కదా. ఏం చేయాలంటే ఈ లోకపు వారసత్వాన్ని విడిచిపెట్టే, ఈ లోకపు ధనాన్ని విడిచిపెట్టే, ఈ లోకపు మోహాన్ని విడిచిపెట్టేసి నన్ను వెంబడించు అన్నాడు ప్రభు. ఆయన ఆ మాట చాలా చాలా ఇబ్బంది వేసిందంట ఆయన. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలేరు. నీ ధనము ఎక్కడ ఉండును అక్కడే నీ హృదయము కూడా ఉండును. ఈ రోజున నీ డబ్బులు ఎక్కడున్నాయో అక్కడే నీ హృదయం ఉంటుంది. ఎవరో 2 భార్యాభర్తలు ఉన్నారంట, వారిద్దరికీ ఏదో విషయంలోని ధనం వచ్చింది. మరి వాళ్ళు చీటీ పాట పాడారు, లేకపోతే ఏదైనా అమ్మారో తెలీదు. ఆ డబ్బు వచ్చింది, ఇంట్లో పెట్టారు. మళ్ళీ ఆ డబ్బుతో ఏం చేయబోతున్నారో ఆలోచన చేసుకున్నారు. అయితే ఆ రోజు నుంచి వాళ్ళు చర్చికి సరిగా రావడం మానేశారంట. ఎందుకు సరిగా రావడం మానేశారు అని పాస్టర్ గారికి అనుమానం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు కూడా భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి చాలా చక్కగా మరి ముస్తాబై ఆనందంగా వచ్చేవారు మందిరానికి. ఇప్పుడు వాళ్ళు రావడం మానేశారు. ఎందుకు రావడం మానేశారని అయ్యగారు అడిగారు ఒకసారి ఆపి. ఎందుకు రావడం మానేశామంటే ఇంట్లోని ధనం ఉందండి,
ఫలానా విషయంలో మాకు ధనం వచ్చింది, ఆ ధనంతో మేము ఇంకా చేయాలనుకున్న పని ఇంకా ప్రారంభించలేదు, అది ఇంట్లోనే ఉంది కనుక ఎవరో ఒకరు దానికి కాపలా కూర్చుంటున్నామండి అన్నారంట. అంటే ఈ దేవుడు ఏమంటాడంటే, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. అదే ధనము పరలోకంలో ఉందనుకో, అప్పుడు నీ హృదయం ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. అనగా పరలోకం చుట్టూ నీ హృదయం తిరుగుతుంది. ఈ రోజున దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకానుసారమైన ధనం కోసం పాకులాడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, నిజమే. మరి నీకు నాకు పరలోకంలో ధనం ఉందా? పరలోకంలో ఏదైనా కొద్దిగా దాచుకున్నావా? అక్కడ బ్యాంకులో ఏదైనా ఉందా? ఉండకపోతే అక్కడ నీవు పేదవాడివే. ఇక్కడ పేదలకి ఇవ్వకపోతే అక్కడ నీవు పేదవాడివే. ఎందుకు అనంటే అక్కడ ధనము దాచుకోమని దేవుడే చెప్తున్నాడు. పరలోకములో మీరు ధనము కూర్చుకొనుడి, భూమి మీద మీకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలుతారు. అలాగనే పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. పరలోకంలో ధనం కూర్చుకోవాలి. ఇప్పటికి ఎంత కూర్చుకున్నావు? ఎంత దాచావు? ఇంకొక మాట చూద్దాం. దేవుని యొక్క లేఖనాల్లో సామెతల గ్రంథములోనే 22వ సామెత 9వ చరణంలో ప్రభు యొక్క వాక్యము ఈలాగున మనతో మాట్లాడుతున్నారు. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత బీదలకి ఇస్తాడంట. దాన్ని బట్టి దేవుడు ఆయన దీవిస్తాడంట. దేవుని యొక్క వాక్యంలోని చూసినప్పుడు అబ్రహాం కంట తన ఆహారంలోని ఎవరికైనా సరే పెట్టకుండా తినడం తెలియదంట. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రుడికి ఇస్తాడంట. ఈ రోజున నీ ఆహారంలోని కొంత భాగము మరి ఎవరికైనా పెట్టడానికి ఇష్టపడతావా? ఆలోచించు. ఎందుకు అనంటే ఒకసారి అబ్రహాము ఎండవేళ మరి తన యొక్క గుడారపు వాకిట కూర్చొని ఉన్నప్పుడు 3 దేవదూతలు, వాళ్ళ దేవదూతలని తెలియదు, లేక వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు గుర్తుగా వచ్చిన వారని కూడా తెలియదు ఆయనకి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారం పెట్టాడంట, వారిని కూర్చోబెట్టాడంట, ఆ చెట్టు కింద కూర్చోబెట్టాడంట, కాలు కడుక్కోవడానికి మంచి నీళ్ళు ఇచ్చాడు. చక్కగా వారిని కూర్చోబెట్టి త్వరగా వెళ్ళి మరి పశువును వధించి దాన్ని బాగు చేసి తీసుకెళ్ళి శారంగా ఇచ్చి మరి అక్కడ మెత్తటి పిండిని పిసికించి మరి రొట్టెలను తయారు చేసి తీసుకుని వచ్చి వారి ముందు పెట్టి వారు తింటుంటే చేతులు కట్టుకొని నిలబడ్డాడంట. ఈ రోజున అంత చేయొద్దు మనం. కానీ నీ గుమ్మానికి వస్తారే, నువ్వు భోజనం చేసినప్పుడు నీ ఇంటి ముందు నిలబడి నిన్ను గట్టిగా పిలిచినప్పుడు అది నీ చెవుల్లో పడుతుంది. అప్పుడు వాళ్ళని ఇసుక్కోవద్దు, కసురుకోవద్దు. వాళ్ళకి ఆహారం పెట్టు. ఆ తండ్రి నీకు ఆహారం పెడితే నీవు వాళ్ళకి ఆహారం పెట్టడానికి దేవుడు నిన్ను నియమించాడు. అందుకనే దేవుడు వాక్యం చెప్తుంది, దీవెన నొందును. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో ఒక మంచి మాట దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. 6వ అధ్యాయం 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు ఎవరికైనా ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ ఎలాంటి వాళ్ళకి చూపించాలో తెలుసా అండి? ఈ రోజున మీరు భోజనానికి పిలిచారు అనుకోండి, మీరు 4 కూరలతో ఈరోజు ఆయనకి పెట్టారనుకోండి, ఇంకొక 2 కూరలు వడ్డీ వేసి ఎల్లుండి నిన్ను పిలిచి మళ్ళా నీకు పెట్టేశాడు అనుకోండి, చెల్లుకు చెల్లు. కానీ అలాంటి వాళ్ళని పిలవద్దు అంటున్నాడు దేవుడు. అలాంటి వాళ్ళని పిలవద్దు. ఈ రోజున నువ్వు ఎలాంటి వాళ్ళకి ఆహారం పెట్టాలి అని అంటే మరలా నీకు కనీసం టీ కూడా ఇప్పించలేని వారికి ఆహారం పెట్టాలి. కనీసం మంచినీళ్ళ ప్యాకెట్ కూడా నీకు కొని ఇవ్వలేని వారికి ఆహారం పెట్టాలి. దరిద్రులకు పెట్టాలి, దీనులకు పెట్టాలి. ఈ రోజున ప్రియ సహోదరుడా, నువ్వు దీవెన నొందే మార్గం ఇది.
ఎప్పుడైతే నువ్వు నదిలాగుంటావో, నది ఎప్పుడు కూడా పైనుంచి దేవుని దగ్గర నుంచి నీళ్లు పొందుకుంటుంది, దిగువకి పారుతూనే ఉంటుంది. పైనుంచి నీరు సమృద్ధిగా వస్తుంది, కిందని పొలాలు పండుతాయి. పైనుంచి నీళ్లు వస్తాయి, కిందల జనాలు తాగుతారు. పైనుంచి నీళ్లు వస్తాయి, పశువుల గొంతులు తెరుస్తూ ఉంటాయి. పైనుంచి దేవుడు ఇస్తూ ఉంటాడు, కిందన అందరినీ దీవించుకుంటూ వెళ్తూ ఉంటుంది నది. నువ్వు దీవెనకరంగా ఉంటావు. కానీ చెరువు అలా కాదు, దాని దగ్గరికి వెళ్తేనే ఉంటాయి. కానీ అది ఎవరికి ప్రయోజనం అంటే అక్కడ ఉన్న వాళ్ళకే ప్రయోజనం. ఈ రోజున ఆ చెరువులోని కొంతకాలానికి కప్పలు, పురుగులు, అంత చెత్త అంతా చేరిపోద్ది. కానీ నదిలోని ఏది చేర, అన్నిటినీ తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ రోజున నువ్వు నదిలాగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. నువ్వు అందరికీ మేలుకరంగా, అందరికీ దీవెనకరంగా, అందరికీ ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. రెండవది, వాడికి లేమి కలగదు, తిరిగి ఇంకా ఎక్కువ అవుతుంది. మూడవది, దీవెన నొందును. నాలుగవది, ఇగో సామెతల గ్రంథం 19వ సామెత 17వ చరణం ప్రకారంగా యెహోవాకు అప్పిచ్చువాడు. బీదలను కటాక్షించువాడు ఎవరంట? యెహోవాకు అప్పిచ్చువాడంట. మనం లోకంలోని ఒకవేళ నీకు సామర్థ్యం ఉంటే ఎవరికైనా అప్పివ్వచ్చు, ఎంత గొప్పడికైనా అప్పివ్వచ్చు. కానీ దేవుడికి అప్పివ్వగలమా? లేదు, దేవుడికి అప్పివ్వలేము. ఎందుకు అని అంటే ఆయన అప్పులు తీసుకునేవాడు కాదు. మరి అప్పు ఏంటి? ఎలాగిస్తాం? అది ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఎలాగిస్తామంటే ఆయన ఈ లోకంలోని ప్రతి మనిషిని సృష్టించాడు. ఆయన ఈ లోకంలోని ప్రతి ఒక్కరి బాధ్యతను తీసుకున్నాడు. అందుకని ఏమంటారు? నారు పోసిన వాడే నీరు పోస్తాడంట. ప్రతి ఒక్కరిని మరి పోషించే బాధ్యత దేవునిదే. ఆయన పోషించే దేవుడు అని వాక్యం చెప్తుంది. ఆయన పోషకుడు మనకి. ఆ పోషకుని బాధ్యత ఆయన బదులు నీకు ఇస్తాడనమాట. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఇస్తాడనమాట. ఇగో నేలకి ఇచ్చాడు, ఆకాశానికి ఇచ్చాడు, నీళ్ళకి ఇచ్చాడు, మరి వాతావరణానికి ఇచ్చాడు. అన్నీ అందరికీ సమానంగానే ఇచ్చాడు. కానీ అందులో కొంతమంది బీదవాళ్ళుగా ఉండిపోయారు, కొంతమంది ధనవంతులయ్యారు. ఇప్పుడు ఈ ధనవంతులు ఏం చేయాలంటే కాస్తంత ఆ యొక్క బాధ్యత తీసుకొని మరి ఆ బేదలకి ఇస్తేనంట దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవాకి అప్పిచ్చినట్టంట. ఆయనకి ఇచ్చేశాడు దేవుడు దీవెన, ఇది నీదే అని ఇచ్చేశాడు. కానీ అందులో తీసుకెళ్ళి మళ్ళా ఇగో నీ పేరిట నేను ఇస్తున్నాను అని ఎప్పుడైతే ఒక బేదవాడికి నువ్వు చేయి చాపుతావో, ఆ బేదవాడికి చేయి చాపినప్పుడు ఆ బేదవాడు అంటాడంట, అబ్బా నిజంగా నువ్వు దేవుడు అయ్యా అంటాడంట. నిజంగా మనం దేవుళ్ళమా? కాదు కదా. దేవుడు ఇచ్చిన దాంట్లోని కొంత ఇచ్చాం. అప్పుడు ఆ కొంత కూడా దేవుడు తీసుకోడంట. ఆయన ఎవరికి అచ్చి ఉండువాడు కాదు. ఆయన మరి నువ్వు చూపించిన ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తాడని అక్కడే రాశాడు దేవుడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎదుగో మరి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన తన ప్రతిఫలము పోగొట్టుకొనరని మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో రాస్తున్నాడు దేవుడు. ఎంతంట? గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ప్రతిఫలం పోదంటండి. ఆ చన్నీళ్ళకి కూడాను నీకు లెక్కలు కట్టి ఇస్తాడంట దేవుడు. ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను దీవెనకరమైన స్థలంలో ఎందుకు ఉంచాడో నీతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తానండి. కీర్తనల గ్రంథము 41వ కీర్తన, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఎంత గొప్ప దీవెనండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపద వస్తుంది చూడండి, మీ జీవితంలో, నా జీవితంలో, ధనవంతుడైన ఎంత గొప్ప భాగ్యవంతుడైన ప్రతి ఒక్కడి జీవితంలోని ఏదో ఒక రోజున తప్పకుండా ఆపద వచ్చే అవకాశం ఉంది. అయితే దేవుడు అంటాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. అంత మాత్రమేనా? యెహోవా వాని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు వానిని అప్పగించడు.
ఇంకొక మాట చూడండి, ఎంత చక్కటి మాట. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా ఆయనే వానిని స్వస్థపరచును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది మీతో నాతో. ఏం మాట్లాడుతుంది? ఇదిగో నీకు రోగం వస్తే నువ్వు ఎవరికో సహాయం చేసావు కదా, ఆ సహాయం వచ్చి దేవుని దగ్గర మాట్లాడుతుందంట. అయ్యా 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 మాకు సహాయం చేశాడయ్యా, ఆయనకి ఆరోగ్యం బాగాలేదయ్యా, బాగు చేయండి అయ్యా అని ఈ సత్క్రియలు ఏవైతే ఉన్నాయో, ఈ కార్యాలు ఏవైతే ఉన్నాయో దేవునితో మాట్లాడతాయంట, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయంట. అలాంటి పరిస్థితి ఎవరైనా ఉందా అంటే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనములో తబితా జీవితంలో జరగడం మనం చూస్తాం. తబితా అనే ఒక సహోదరి ఉన్నారు. ఆమె అనేకులైన విధవరాళ్లకు, అనేకమైన అనాథ బిడ్డలకు, అనేకులకు ఆహారం పెట్టేది, వారికి బట్టలు కుట్టిచ్చేది, వారు తన సొంత బిడ్డలా చూసుకునేది, అనేకులకు మేలు చేసేది. అయితే ఆమె ఒక రోజున మరి ప్రభు పిలుపు నుండి నిద్రపోయింది. అక్కడే పేతురు గారు ఉన్నారని అందరికీ తెలిసింది. మరి వెంటనే ఆయన పిలిపించారు. పిలిపించిన తర్వాత మామూలుగా అయితే చాలామంది ఆ కాలంలో ఆవిడతో పాటే చనిపోయే వాళ్ళు ఉన్నారు కూడా. అయితే మరి అందరి నిమిత్తం ఇలా జరగలేదు, కానీ ఈమె నిమిత్తం జరుగుతుంది ఇక్కడ. ఎందుకు అని అంటే ఆమె కార్యాలు మాట్లాడుతున్నాయి, సత్క్రియలు మాట్లాడుతున్నాయి. వాళ్ళందరూ వెళ్ళారంట పేతురు గారి దగ్గర. అయ్యా చూడండి అయ్యా, మాకు ఈ బట్టలు ఆవిడే ఇచ్చారయ్యా, అయ్యా మాకు బువ్వ ఆరే పెడతారయ్యా అంటూ అందరూ కన్నీళ్లతో చెప్పుకున్నారంట. వెంటనే పేతురు మరి హృదయంలో నొచ్చుకొని, హృదయంలో ఎంతో బాధ చెంది, అయ్యో మరి ఈమెని వల్ల ఎంతమందికి మేలు కలుగుతుందే అని చెప్పేసి ఆ గదిలోనికి వెళ్ళి మరి ఆమె పడక దగ్గర మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె యొక్క ప్రాణాన్ని ఆమెలోకి పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఇచ్చిన ప్రతి పైసా కౌంటింగ్లోనే ఉంటుంది. ఆ మాట ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ మాటలోనే ఉంది. నీ ఆహారము నీళ్ళ మీద వేయము, అది చాలా కాలం తర్వాత మరలా నీ ఇంటికే వస్తుంది అని రాసి ఉంటుంది అక్కడ. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇగో బేదల్ని కటాక్షించేవాడు ధన్యుడు, ఇగో ఆయనకి లేమి కలగదు, ఆయన దీవెన నొందుతాడు, యెహోవాకు అప్పిచ్చేవాడిగా మారిపోతాడు. అలాగనే ఆపత్కాలం ముందు దేవుడు వాడిని తప్పిస్తాడు, రోగశయ్య ముందు ఆదరిస్తాడు, మరణములో నుంచి కూడా దేవుడు లేవనెత్తగలిగిన స్వస్థత ఇవ్వగలడు. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి మరి నేను బీదలను కటాక్షించే వారముగా, ఎక్కువ ఇమ్మని చెప్పట్లేదు దేవుడు. నీకున్నంతలో, నీకెంత సామర్థ్యమో అంతలో ఒకవేళ ఎవరికైనా నువ్వు కటాక్షించే మాట అయితే దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు, తప్పగా దీవిస్తాడు. అలాగనే ఇగో కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 8-9 వచనాల ప్రకారము నీ నీతి నిలిచి ఉంటుందంట, నిరంతరం నిలిచి ఉంటుందంట. ఇక అలాగనే మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం ప్రకారము నీవు తండ్రి చేత ఆశీర్వదించబడి పరలోకాన్ని స్వతంత్రించుకుంటావంట. మరి ఇన్ని ఆశీర్వాదాలు కలిగిన మరి ఆ యొక్క బీదల్ని కటాక్షించడంలో మనం ముందు ఉందాం. దేవుడి వాక్యం మనం వెనుకడిలో దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. మరి మంచి వాక్యము నాయన, బీదలను కటాక్షించడం ప్రభువా. మరి నాయన ఆ కటాక్షించడంలో ఎన్ని దీవెనలు ఇమిడ్చి ఉంచారో మీరు ప్రభువా, వాటిని స్వతంత్రించుకొనక మాకున్న దానితోనే బాగుందాం అనుకుంటే, సంకుచితమైన మనస్సుతో మేము ఉంటే మమ్మల్ని క్షమించండి. లేదండి, మీకు అప్పిచ్చి మరలా పొందుకోవడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. మరి యొక్క సమయంలో మరి యొక్క కృపావార్త ఛానల్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన మీ యొక్క ఉద్దేశములను కామెంట్ ద్వారా మాకు తెలియచేసి మీరు మాకు సహకరించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.